కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో కనీసం యూరియా కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచేటువంటి కూటమి ప్రభుత్వం మిగిలిపోయింది. ఎందుకో చెప్తున్నాము అంటే గత సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాం. యూరియాకి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఖరీఫ్ లేటుగా సాగు చేస్తాం. దీని ముందు సాగు చేసినటువంటి జిల్లాలలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి నేపథ్యంలో ఈ జిల్లాకు సంబంధించి ఆలస్యంగా ఖరీఫ్ ప్రారంభమవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడతారేమోనని ఆశించాం. కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గతంలో జరిగినటువంటి వైఫల్యాలను సమీక్షించుకొని భవిష్యత్తులో అటువంటివి జరగకుండా రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటారు అని అనుకుంటే గతంలో కన్నా ఇంకా దారుణంగా ఈరోజు పరిస్థితి తయారైంది. రైతులకు సంబంధించి ఎక్కడా కూడా యూరియా అందించలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయింది. ఈరోజు రైతులు యూరియా కోసం పాపం ఎన్ని కష్టాలు పడుతున్నారనేటువంటిది అనేక సందర్భాలలో మనం చూసాం. పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, మీడియాలో వార్తలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాపం వాళ్ళ గోడు వాళ్ళు వినిపిస్తున్నారు. ఏది విన్నా సరే ఇంత జరుగుతున్నా కనీసం ముఖ్యమంత్రి యూరియా కొరత మీద ఒక సమీక్ష ఏర్పాటు చేస్తాడా, వ్యవసాయ శాఖ మంత్రి ఏదైనా సమీక్ష ఏర్పాటు చేసి అధికారులకు ఆదేశాలు ఇస్తాడనంటే ఎక్కడా అటువంటి చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి లేదు. అంటే దాని అర్థం ఈ ప్రభుత్వానికి వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, రైతులు అంటే అశ్రద్ధ అనేటువంటిది ఈరోజు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతులను మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి కేవలం మాటలతో కాకుండా ఆచరించి చూపించినటువంటి వ్యక్తి, ఆచరణలో సాధ్యం చేసినటువంటి వ్యక్తి. రైతులకు సంబంధించి పెట్టుబడి సహాయం ఇస్తానంటే రైతులకు పెట్టుబడి సాయం అందించాడు. రైతులకు సంబంధించి ఈ క్రాప్ సిస్టమ్ తీసుకొచ్చి పంట వేసుకున్నటువంటి వెంటనే ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేయడం, ఈ క్రాప్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉచిత పంటల బీమాని కల్పించడం జరిగింది. రైతులకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతుల సమస్యలు చెప్పడానికి కానీ రైతుల సమస్య పరిష్కారానికి కానీ ఎక్కడా కూడా ఒక కార్యాలయం లేకపోతే ప్రతి సచివాలయానికి అనుబంధంగా ఈరోజు రైతు భరోసా గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాడు. ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే పెట్టుబడి సహాయానికి మొదటి సంవత్సరం మంగళం పాడాడు, 20,000 ఇస్తానన్నాడు. ఆ తర్వాత గతంలో అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. కేంద్ర ప్రభుత్వం నిధులతో మీరు ఏ విధంగా ఇస్తారో దాన్ని కలుపుకొని అన్నాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు 4 మడత పెట్టి వాళ్ళు 6,000 ఇస్తారు, దానికి అదనంగా నేను 20,000 ఇవ్వను, నేను ఇచ్చేది 14,000 అని చెప్పి మొదటి సంవత్సరం రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం ఎగనామం పెట్టి రెండో సంవత్సరంలో ఇప్పటికి 10,000 ఇచ్చి రైతులను ఇస్తానని చెప్పి ఆశ చూపించి మోసం చేశాడు. రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఉచిత పంటల బీమా ఉందో ఆ ఉచిత పంటల బీమాకి మంగళం పాడేశాడు. గిట్టుబాటు ధరల విషయానికి వస్తే ఈరోజు పాపం రైతులు కనీస మద్దతు ధర లేక రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ నష్టపోతున్నటువంటి నేపథ్యంలో ఈ క్రాప్ అనేటువంటిది అరాకొరాగా చేయడం, రైతులకు సంబంధించి ఎక్కడన్నా పాపం వరదలో తుఫాన్లో వస్తే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సీజన్ ముగిసే లోపలనే ఇన్పుట్ సబ్సిడీ అందించేటువంటి విధంగా చర్యలు చేపట్టి రైతాంగం. కాబట్టి ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందడం, రైతులకు సంబంధించి యూరియా లేదు, రైతులకు సంబంధించి విత్తనాలు లేవు, రైతుల పట్ల తీవ్రమైనటువంటి అశ్రద్ధ, రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు, రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం బకాయిలు, రైతులకు సంబంధించినటువంటి ఒక పక్క విత్తనాల కొరత, ఎరువుల కొరత, నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు పెట్టడంతో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు యూరియా కొరతతో పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులను ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జేడీ గారికి వినతి పత్రం సమర్పించాం. ఈరోజు అధికారులు ఏదైతే ప్రభుత్వం చెబుతుందో ఆ మాటలు వల్లివేస్తూ ఈరోజు యూరియాకు సంబంధించి కొరత లేదు అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో తెలియదు, జాయింట్ కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో తెలియదు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దీని గురించి పట్టించుకొని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి దాన్ని ప్రభుత్వానికి చెప్పి కనీసం ప్రభుత్వం వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఈరోజు కనీసం ఏదైనా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ రోజైనా యూరియాకి సంబంధించి కొరత ఉన్నదా? యూరియా అనేటువంటిది రైతు భరోసా కేంద్రాల ద్వారా
రైతుల ఇళ్ల ముంగిటికే చేర్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం అయితే ఈరోజు ఈ ప్రభుత్వం కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నా సరే ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు. ఒక పక్క రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతుంటే తెలుగుదేశం నాయకులు వాళ్ళ అవసరాలకు తీసుకువెళ్ళడం, వాళ్ళ బంధువులు ఏదైనా ఇతర ప్రదేశాల్లో ఉంటే తరలించడం, బ్లాకులో అమ్ముకోవడం. ఈరోజు దాదాపుగా 450 రూపాయలు, 267.5 రూపాయలు అమ్మాల్సినటువంటి బస్తా రెట్టింపు రేటుతో 450 రూపాయలు, 500 రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి ఏర్పడితే పాపం విధి లేక, గత్యంతరం లేక, అది కూడా దొరకదని చాలా మంది పొరుగున ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో తెచ్చుకున్నారు. చాలా మంది పాపం యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం, ఎక్కడా చూడనటువంటి ప్రభుత్వం, ఏదైనా పేదవాడికి రేషన్ బియ్యానికి రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా మీకు ఎకరాకి నేను 3 బస్తాలు యూరియా ఇస్తానని చెప్పి యూరియా కార్డులు ఇచ్చినటువంటి రైతులను ద్రోహం చేసేటువంటి ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, చేతకానటువంటి ప్రభుత్వం, చేష్టలు ఉడికినటువంటి ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు ఏలుబడిలో ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రైతులకు అవసరమైనటువంటి టైంలో సీజన్లో ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఈరోజు ధర్నాలు చేస్తున్నాము అని అంటే ఈరోజు మొక్కుబడిగా కొన్ని లారీలు పంపించి మేము ఇస్తున్నాము అనేటువంటి భ్రమ కల్పించి రైతుల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి ఈరోజు గతంలో చూసాం, ఈరోజు మరలా చూస్తున్నాం. రేపటి రోజు కూడా గిట్టుబాటు ధర అనేటువంటిది ప్రభుత్వం కల్పిస్తుందనేటువంటి నమ్మకం లేదు రైతులకి. కాబట్టి కనీస మద్దతు ధర కల్పించే దానికోసం మా పోరాటాలు కొనసాగుతాయి. రైతుల పక్షాన నిలబడతాం. ఖచ్చితంగా ఈరోజు మీకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు పక్షపాత వైఖరితో అవలంబించడం, వాళ్ళు వాటిని తరలించుకు వెళ్ళిపోవడం, వాళ్ళు వాటిని బ్లాకులో అమ్ముకోవడం. ఎవరిచ్చారు మీకు అధికారం? ఎవరిచ్చారు మీ తెలుగుదేశం నాయకులకు అధికారం? ఎవరిచ్చారు మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటిది? ఈరోజు లోడుగా బస్తాలు ఈరోజు తరలించుకుని తీసుకుని పోతుంటే దానికి దిగ్గుమొక్కు లేకుండా ఉంటే దాన్ని ఫోటోలతో సహా చూపిస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది యూరియా అనేటువంటిది అడిగితే ఈరోజు మీరు చూస్తే లారీ దించిన వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంత అక్రమంగా ట్రాక్టర్లతో ఈరోజు ట్రాక్టర్లు యూరియా తరలించిపోతే సామాన్యుడు పేద రైతు ఇబ్బందులు పడుతుంటే ఈరోజు మీరు 3 బస్తాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? అయ్యా రైతులకి కనీస మద్దతు ధరలు వరిధాన్యానికంటే ఎవరు తింటున్నారు? రైస్ తింటం లేదు, అందరూ చపాతీలు రొట్టెలు తింటున్నారని చెప్తాడు. అంటే దాని అర్థం రైతు పండించేటువంటి వాడిని మేము కొనలేము అనేటువంటి మాట చెప్తాడు. అయ్యా యూరియా అందలేదంటే యూరియా ఎక్కువ వేస్తే క్యాన్సర్ వ్యాధి